హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మైక్రోమాక్స్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసి నిన్న సేల్లోకి తీసుకొచ్చేటటువంటి మైక్రోమాక్స్ 1B ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యారు కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి ఎన్నో అన్బాక్సింగ్స్ అన్ని మీ ముందుకి తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. అండ్ వీలైతే గట్టిగా ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇవన్నీ మనం పర్చేస్ చేస్తున్నాం. రీచ్ ఎక్కువగా ఉంటే కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఈసారి ఫ్లిప్కార్ట్ డెలివరీ అయితే చాలా 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 స్పీడ్గా ఉంది. సో ఆల్మోస్ట్ లెస్ దాన్ 10 hours లోపల నాకైతే డెలివరీ ప్రొవైడ్ చేశారు. నేను ఫస్ట్ సేల్లో నేను దీన్ని అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు దీని ప్రైసింగ్ అయితే చూడొచ్చు. బేసిక్గా ఇది 2 వేరియంట్స్లో మనకు రావడం జరుగుతుంది. 699, 799. 699కి 799కి తేడా ఏంటి అంటే అది 232, ఇది 464 GB వేరియంట్ అంతే. ఆల్మోస్ట్ మిగతా అదంతా కూడా సేమ్ టు సేమ్. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఉండేటువంటి ర్యాప్ ఏదైతే ఉంది, ర్యాప్ అంతా కూడా తీసేస్తాను సో దట్ మీకు ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో లెట్ మీ డూ దిస్. సో హియర్ ఇట్ ఈస్. ఇది మనకి టోటల్ బాక్స్. ఇక్కడ మీరు చూసారన్నట్టయితే మోడల్ 1B 64 GB అని చెప్పి, అలాగే ఇన్ బై మైక్రోమాక్స్ అని చెప్పి మరి ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏం లేదు. సో ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, దీంట్లో ఏ విధమైన యాడ్స్ బ్లాట్వేర్ ఉండదు అని చెప్పి మనకి ఇక్కడ రాయడంతో పాటు వీఆర్ ఇన్ ఇండియా ఫర్ ఇండియా, హౌ అబౌట్ యూ అని చెప్పి మనకి వీళ్ళు ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బాక్స్ లోపల కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్ కూడా మనకు ప్రింట్ అయి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పి కూడా మీరు చూడొచ్చు 10,499. బట్ ఇది కేవలం మీకు 8,000 రూపాయలకే రావడం అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ BIS స్టాండర్డ్ లోగోను కూడా. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని IMEI అలాగే సీరియల్ నెంబర్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్ ఏముంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ 2 సీల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని అయితే నేను బ్రేక్ చేస్తున్నాను. ఇక బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి బాక్స్లో పైన టాప్ ఆఫ్ ద బాక్స్ మనకి మొబైల్ రావడం జరిగింది. సో మొబైల్ని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. అట్లీస్ట్ దీనికన్నా పౌచ్ ఇచ్చారా ఇవ్వలేదో చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడైతే మనకి ఏ విధమైనటువంటి పౌచ్ని ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే ఒక స్క్రీన్ గార్డ్ అప్లై చేసుకోమని చెప్పి అయితే మనకు ఒక స్క్రీన్ గార్డ్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. అలాగే ఒక యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్లీ ఇప్పుడైతే మనకి రిక్వైర్మెంట్ లేదు. ఇక మీకు బాక్స్లో ఒక ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ మనకి Note 1కి ఇచ్చే ఛార్జర్ని, దీన్ని అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పవర్ రేటింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో 5 volts 2 amps అంటే 10 watts ఆఫ్ అవుట్పుట్ని మనకి ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఛార్జర్ కూడా రెగ్యులర్ ట్రెడిషనల్ ఛార్జర్, లైట్ ఇన్ వెయిటే మనకు రావడం అయితే జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకి బాక్స్లో డేటా కేబుల్నే ప్రొవైడ్ చేశారు USB Type-Cకి సంబంధించి. సో కేబుల్ యొక్క బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో యావరేజ్, ఇంకా చెప్పాలంటే మనం ఏదన్నా TWS బడ్స్ కొంటే వచ్చే కేబుల్ లాగైతే ఉంది. సో బిల్ట్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ అయితే కావాలి. సో ఎందుకంటే నాకు చెప్పాను కదా నీకు ఇందాక, ఏదో మనము TWS బడ్స్లో కొంటే కేబుల్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఉంది. సో కేబుల్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. సో 8,000 చిన్న అమౌంట్ ఏం కాదు. ఆల్రెడీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకు వీటిని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. దాట్స్ ఇట్. అఫ్కోర్స్ వీళ్ళు సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా సిమ్ ఎజెక్టింగ్ పిన్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నో నీడ్ టు వరీ. ఇక ఫైనల్లీ మనకి ప్రోడక్టే. సో ప్రోడక్ట్ని అయితే అన్రాప్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రోడక్ట్ని అయితే అన్రాప్ చేశాను. సో ఇక బ్యాక్ సైడ్ వీళ్ళు మనకు ఒక చిన్న కవర్ లాగా ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ లేబుల్ని కూడా, అంటే సర్వీస్ లేబుల్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను బుక్ చేసింది ఏదైతే ఉందో పర్పుల్ కలర్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ మనకి డ్యూయల్ టోన్ కలర్ తోటి మనకి ఇది రావడం జరిగింది. పైన వచ్చేటప్పటికే రోజ్ పింక్, అలాగే కింద వచ్చేటప్పటికే మనకి కైండ్ ఆఫ్ బ్లూ తోటి, అంటే వెల్వెట్ కలర్తో మనకు రావడం జరిగింది. సో వీళ్ళు స్క్రీన్ మీద అయితే ఎటువంటి గార్డ్ని అప్లై చేయలేదు. సో అందుకే మనకి అడిషనల్గా వీళ్ళు మరొక స్క్రీన్ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఫిజికల్గా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైనా వేసుకోవచ్చు, లేదంటే మీ నియర్ బై ఏదైనా మొబైల్ షాప్ ఉందంటే దే కెన్ హెల్ప్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూసేద్దాం. సో ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే కనుక 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే మనకు రావడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు
రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక మీకు యూఎస్బీ టైప్ సికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే వీళ్ళు మనకి స్టాండర్డ్ 3.5mm జాక్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మరి స్పీకర్ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు, అంటే ఫ్రంట్ నుంచే మనకు వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి స్పీకర్ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా మనకి ఇక్కడ ఉండడం ఏదైతే ఉందో కరెక్ట్ థింగ్. సో ఇక్కడ మనకు ఒక్కొక్కసారి ఫోన్ ఇట్లా ప్లేస్ చేసినప్పుడు వాల్యూమ్ తక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ బటన్తో పాటు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే ఏ విధమైనటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మీకు డ్యూయల్ కెమెరా మాడ్యూల్ని, అలాగే అలాంగ్ విత్ ఎల్ఈడి ఫ్లాష్, ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకి డ్యూయల్ టోన్ ఫ్లాష్ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ స్ట్రైట్లో వీళ్ళు ఇక్కడ ఐఎన్ అనేటువంటి లోగోని కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఇక దీంట్లో సిమ్ కార్డ్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనకి డ్యూయల్ సిమ్తో పాటు అట్ ఏ టైం మనం మెమరీ కార్డ్తో అప్ టు 256 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈ ఫోన్ అయితే బూట్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు స్క్రీన్ మీద ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇందులో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G35 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. 232 GB అలాగే 464 GB. నన్ను అడిగితే కనుక మీరు 232 కన్నా కానీ 464 ఒక ₹1000 ఎక్సెస్కి ఇది తీసుకోవచ్చు. మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 256 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, రేర్ వచ్చేప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, 13+2 వేర్ ఫ్రంట్ వచ్చేప్పటికి 8 మెగాపిక్సెల్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మీకు ఇందులో 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్, ఇక్కడ మనకు ఫోన్ అయితే బూట్ అయిపోయింది. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఎటువంటి బ్లాట్వేర్ అయితే లేదు, అసలు జీరో బ్లాట్వేర్ అని మనం చెప్పుకోవచ్చు, అపార్ట్ ఆఫ్ మనకి గూగుల్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్దాం. సో ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సాఫ్ట్వేర్ అప్డేట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఇక్కడ రీస్టార్ట్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఫోన్ పర్చేజ్ చేసిన తర్వాత ఇనిషియల్గా మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ని వెరిఫై చేయండి. అప్డేట్ ఉందన్నట్లయితే చేసుకోండి, అది మీకు మరింత బెటర్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. ఇక్కడ మనకి Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రావడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ కంపెనీ క్లెయిమ్ చేయడం ఇది 2 years వారంటీ అప్గ్రేడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తామని. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది Android 10 అలాగే Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే నాకు ఎక్కడ కూడా Android Go అనే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లేదు. మేబీ వీళ్ళు 2 GBలో Android Go ఆపరేటింగ్ సిస్టమ్ తెస్తున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే అది కూడా ఫాస్ట్గా వర్క్ అవ్వడం కోసం. బెజల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే పర్వాలేదు, బాగానే డిజైన్ చేశారు. నాకైతే ఎక్కడ ఎటువంటి ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ అనిపించట్లేదు. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్ 64 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ 9.2 GB ఏదైతే ఉందో యూసేజ్ అయిపోయింది, అంటే 14% యూసేజ్ అయింది. సో రెస్ట్ ఆఫ్ ద 64 GB ఏదైతే ఉందో మనకు మామూలుగా అంటే యూటిలైజ్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ ₹7,000 అయి ఉన్నట్లయితే కనుక మీరు బేస్ వేరియంట్కి వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఎడిషనల్గా అక్కడ మెమరీ కార్డ్ సాయంతో కేవలం 128 GB దాకా మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అది వచ్చేటప్పటికి మనకి కేవలం 2 GB మాత్రమే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే మనకి ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఆల్మోస్ట్ 2-3 యాప్స్ అయితే సైమల్టేనియస్గా యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. సో ఇందులో మీరు ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేశారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైని అయితే ఇచ్చారు. సో నాకైతే ఈ విషయం అర్థం కాలేదు. సో దీంట్లో డ్యూయల్ బ్యాండ్ అయితే ఇది సింప్లీ ఆసమ్. మీరు ఇక్కడ చూడొచ్చు, మహాశ్రీ గడ్డం ఏదైతే ఉందో సింగిల్ బ్యాండ్ అంటే 2.4 GHz, అలాగే వాసు గడ్డం ఏదైతే ఉందో 5 GHz. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు కొన్ని 5 GHzకి సంబంధించినటువంటి నెట్వర్క్స్ కూడా కనపడుతున్నాయి. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఏదైతే నేను ప్లేస్ చేస్తున్నానో సో ఇమ్మీడియట్గా ఫాస్ట్గానే రెస్పాన్స్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక ఫేస్ ఐడి విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫేస్ ఐడి కూడా పర్వాలేదు, చాలా స్పీడ్గానే ఉంది. సో ఆపరేటింగ్ సిస్టంలో కూడా నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ హ్యాంగ్స్ కానీ అయితే ఏం లేదు. సో జీరో బ్లాట్వేర్, అసలు ఎటువంటి బ్లాట్వేర్ అయితే లేదు. నిజంగా ఈ విషయానికి మాత్రం మెచ్చుకోవచ్చు. ఒకసారి వీడియో అండ్ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం.
ఆడియో మొత్తం ఫుల్ లౌడ్లో చూస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్లో మనకి స్పీకర్ ఇచ్చారు, అదొక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే మనం ఫోన్ ఇట్లా పట్టుకుంటాం కాబట్టి ఆ స్పీకర్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అదొక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో హెచ్డి ప్లస్ డిస్ప్లేనే పర్వాలేదు, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. మ్యాక్సిమం ఇందులో మనకి స్టీమ్ క్వాలిటీ కూడా అప్ టు 720 దాకా మాత్రమే రావటం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది వైడ్ వన్ L1 సపరేట్గా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనకు ఓటీటీ కంటెంట్ అంతా కూడా నార్మల్గానే ప్లే అవ్వడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, కానీ స్పీకర్ ఒకటే సెటప్ బాగాలేదు. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి చాలా పొదుపుగా సెన్సార్స్ని అయితే యూజ్ చేశారు. సో ఓన్లీ 8 సెన్సార్స్, అంటే అఫ్కోర్స్ మనకి మొబైల్ రిక్వైర్మెంట్కి కావాల్సిన యాక్సిలరోమీటర్, గైరోస్కోపిక్ లైట్, ప్రాక్సిమిటీ, అలాగే పికప్ సెన్సార్, స్టేషనరీ డిటెక్ట్, అలాగే గేమ్ రొటేషన్తో పాటు గ్రావిటీ సెన్సార్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అంటే మినిమం ఫోన్ రిక్వైర్మెంట్కి ఎన్ని సెన్సార్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్ని. సో ఇవన్నీ కూడా మనకి కాస్ట్ కటింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో అయితే మనకి ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఏం కాదు. సో రెగ్యులర్గా మనకి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు. కేవలం 2GB 32GB అనుకుంటా అందులో మాత్రమే మీకు ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఒక్కదాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మాత్రం ఎటువంటి ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లేదు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి కెమెరా కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి కెమెరా యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో రెగ్యులర్ ఫోటోగ్రాఫ్ ఇందులో వచ్చేటప్పటికే మనం హెచ్డిఆర్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ఏఐ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి టైమర్ ఆప్షన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, అలాగే పానోరామా, అలాగే వీడియోగ్రఫీలో కూడా మనకు వచ్చేటప్పటికి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనకి రేర్ వచ్చేటప్పటికే వీడియో క్వాలిటీ ఫుల్ హెచ్డి, అలాగే హెచ్డి రెడీ, అలాగే విజిఏ, అలాగే గిఫ్ ఫైల్స్ని కూడా మనం క్యాప్చర్ చేసుకునేటువంటి విధంగా వీళ్ళు ఇక్కడ మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఫ్రంట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ కూడా చూద్దాం ఒకసారి. సో ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్రంట్ కూడా మనకి ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీతో పాటు హెచ్డి, అలాగే విజిఏ, అలాగే గిఫ్ ఫార్మేట్ని కూడా మనకు ప్రొవైడ్ చేసే విధంగా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే, అలాగే మనకి బ్యూటీ మోడ్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్స్పర్ట్ మోడ్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అంటే మాన్యువల్గా మనము ఫోటోగ్రఫీస్ అంటే లైట్ వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం మేబీ ఫర్దర్ వచ్చేటువంటి అప్డేట్స్లో వీటిని క్లియర్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ ఫోటోస్ అలా వీడియోస్ చూసేద్దామా. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. సో నార్మల్ ఫోటోగ్రఫీ దీంట్లో అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు, డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది, ఎక్స్పోజర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇక ఇది వచ్చేటప్పటికి నేను హెచ్డిఆర్ యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది. హెచ్డిఆర్లో కొంచెం మనకి పంచి అనిపిస్తుంది, కానీ మనకి ఎక్స్పోజర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో లేవు. ఇక ఇది వచ్చేటప్పటికి హెచ్డిఆర్ ప్లస్ ఏఐ రెండు ఒకటేసారి అయితే యాక్టివేట్ కావట్లేదు. నేను ఇది ఏఐ యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది, పర్వాలేదు. ఇక్కడ కొంచెం కలర్స్ పంచిగా కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేటప్పటికి నేను డీటెయిల్గా అంటే రెగ్యులర్ ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అయితే కాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగుంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో కలర్ సాచురేషన్స్ లెవెల్స్ అయితే షాడోలో నేను ఇది క్యాప్చర్ చేశాను. షాడోలో కూడా మంచి పర్ఫెక్ట్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో క్యాప్చర్ చేశాను. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్, అలాగే షార్ప్నెస్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే నేను ఫ్రంట్ కెమెరా ద్వారా నార్మల్గా క్యాప్చర్ చేసింది. సో ఇక్కడ నాకు కొంచెం ఎక్స్పోజర్ లెవెల్స్ ఎక్కువైనా అనిపిస్తుంది. సో ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ పోర్ట్రేట్. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా 720p మీద చూస్తున్నాను. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. కలర్ సాచురేషన్, స్టెబిలైజేషన్స్, అలాగే కలర్ కరెక్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా ఫుల్ హెచ్డీలో క్యాప్చర్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే కలర్ సాచురేషన్స్, ఎక్స్పోజర్ లెవెల్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను ఫుల్ హెచ్డీలో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. కలర్ సాచురేషన్స్, అలాగే ఎక్స్పోజర్ లెవెల్స్ అన్నిటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తున్నాను. సో ఒకసారి కలర్ సాచురేషన్స్, అలాగే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే సూపర్. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కెమెరా క్వాలిటీ అయితే సింప్లీ ఆసమ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా ఒక్క హెచ్డి ప్లస్ డిస్ప్లే కాకుండా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తెచ్చుంటే ఫ్యాంటాస్టిక్. ఈవెన్ ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ బ్యాకప్, అలాగే ఛార్జింగ్ కూడా మనకి 10 వాట్స్ని ప్రొవైడ్ చేస్తారు. అట్లీస్ట్ వీళ్ళు 15 వాట్స్ తెచ్చినా బాగుండేది. 18 వాట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఇక ఈ బడ్జెట్కి దీన్ని పర్చేజ్ చేయొచ్చా అని అంటే దాని గురించి అయితే మీరు మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో దీన్ని నేను యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒక షార్ట్ రివ్యూ రూపంలో, ఒక వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటాను. మరి ఆ వీడియో మీరు కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.